ఇరాన్తో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచేలా భారీ వాణిజ్య ఆంక్షలను అమలు చేయాలని ట్రంప్ నిర్ణయించారు. ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలన్నిటిపైన 25% సుంకాలు విధిస్తున్నట్లుగా ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వాణిజ్య వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇరాన్తో వ్యాపారం చేసే ఏ దేశమైనా అమెరికాతో వ్యాపారం కొనసాగించాలంటే తప్పనిసరిగా 25% టారిఫ్ చెల్లించాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఇదే తుది నిర్ణయమని ట్రంప్ తేల్చి చెప్పేశారు. ఇరాన్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆహార ధరల పెరుగుదల వంటి అంశాలపై జరుగుతోన్న నిరసనలను ఇరాన్ ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. ఆ నిరసనలపై భద్రతా దళాలు హింసాత్మకంగా వ్యవహరించడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలపై జరుగుతోన్న అణచివేతను ప్రపంచం చూస్తూ ఊరుకోకూడదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ను కట్టడి చేయడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇరాన్ చర్యలకు గట్టి సమాధానం ఇవ్వకపోతే అది ఇతర దేశాలకు కూడా తప్పుడు సంకేతం పంపినట్లవుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం వల్ల ఇరాన్ ఆర్థికంగా మరింత కుంగిపోతుందని, అంతర్జాతీయ ఒత్తిడి పెరిగితే అయినా ఆ దేశం తన వైఖరి మార్చుకుంటుందని అమెరికా భావిస్తోంది. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇరాన్తో చమురు, గ్యాస్, ఇతర వస్తువుల వ్యాపారం చేసే దేశాలు ఈ టారిఫ్ల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. చైనా, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ వంటి దేశాలు ఇరాన్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ దేశాలు అమెరికా మార్కెట్పై కూడా భారీగా ఆధారపడడం వల్ల ఇప్పుడు రెండిటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని విశ్లేషకులు అంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇరాన్పై సైనిక చర్యలు తీసుకునే అంశాన్ని కూడా అమెరికా పరిశీలిస్తూ ఉన్నట్లుగా వైట్ హౌస్ వెల్లడించింది. కేవలం ఆర్థిక ఆంక్షలకే పరిమితం కాకుండా అవసరమైతే గగనతల దాడులు సహా అన్ని ఆప్షన్లు తమ ముందు ఉన్నాయని వైట్ హౌస్ స్పష్టం చేసింది. పరిస్థితిని బట్టి తదుపరి అడుగులు ఉంటాయని, జాతీయ భద్రతే తమకు మొదటి ప్రాధాన్యత అని వైట్ హౌస్ పేర్కొంది. అయితే దౌత్య మార్గాన్ని పూర్తిగా మూసివేయలేదని కూడా వైట్ హౌస్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధితో ఇరాన్ గోప్యంగా సంప్రదింపులు జరుపుతోందని, తెర వెనుక చర్చలు కొనసాగుతున్నాయని కారోలిన్ లివిట్ వెల్లడించారు. బహిరంగంగా ఒకలా మాట్లాడుతోన్న ఇరాన్ లోపల మాత్రం మరోలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది వైట్ హౌస్. ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం ఇరాన్ చేస్తోందని, కానీ అమెరికాకు వారి నిజమైన ఉద్దేశాలు బాగా తెలుసని వ్యాఖ్యానించింది వైట్ హౌస్. ఈ పరిణామాల మధ్య ఇరాన్ కూడా తన వైఖరిని స్పష్టంగా ప్రకటించింది. అమెరికాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమేనని, కానీ అవసరమైతే యుద్ధానికి కూడా సర్వసన్నద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. టెహ్రాన్లో జరిగిన విదేశీ రాయబారుల సదస్సులో ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ తమ దేశ భద్రతకు ముప్పు వస్తే వెనక్కి తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు. తాము చర్చలకు సిద్ధమేనని, కానీ అవి న్యాయబద్ధంగా, సమాన హక్కులు, పరస్పర గౌరవం ఆధారంగా జరగాలని ఇరాన్ భావిస్తోంది. ఒత్తిళ్లు, బెదిరింపుల మధ్య జరిగే చర్చలకు అర్థం లేదని, అలాంటి చర్చలను ఇరాన్ అంగీకరించదని స్పష్టం చేస్తోంది ఆ దేశం. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలపై కూడా ఇరాన్ స్పందించింది. భద్రతా దళాలు పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చాయని, ప్రస్తుతం దేశంలో శాంతి నెలకొందని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్లో జరిగిన నిరసనలు సహజ సిద్ధంగా, హింసాత్మకంగా మారలేదని, అమెరికా జోక్యానికి సాకుగా ఉపయోగపడేలా వాటిని రెచ్చగొట్టారని ఇరాన్ ఆరోపిస్తోంది. ట్రంప్ జోక్యం చేసుకునేందుకు ఇదంతా ఒక ప్లాన్లో భాగమేనని ఇరాన్ అంటోంది. మరోవైపు తమ విదేశాంగ మంత్రి, అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారి మధ్య సంప్రదింపులకు ఎలాంటి అవరోధాలు లేవని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్జీ తెలిపారు. అవసరమైతే చర్చలకు ద్వారాలు తెరిచే ఉంటాయని, కానీ తమ సార్వభౌమత్వంపై రాజీ పడబోమని ఆయన తేల్చి చెప్పేశారు. ఇరాన్, అమెరికా మధ్య పరిస్థితి రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఒకవైపు ఆర్థిక ఆంక్షలు, మరోవైపు సైనిక హెచ్చరికలు, ఇంకోవైపు గోప్య దౌత్య చర్చలు, ఈ మూడు కలిసి ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేస్తూ ఉన్నాయి. ఈ సంక్షోభం ఎటు దారి తీస్తుందోనని సందేహాలు కలుగుతూ ఉన్నాయి. శాంతి మార్గం గెలుస్తుందో లేక ఘర్షణలే మిగులుతాయో చూడాల్సిందే.